తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 5 రోజులు చలి తీవ్రత పొగమంచు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడు పొగమంచు కూడా దట్టంగా వ్యాపిస్తుంది. దీంతో ఉదయం వేళల్లో ప్రయాణాలు సాగించేవారు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 5 రోజుల పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. హైదరాబాద్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో తెల్లవారిన కూడా చీకటిగానే ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం హైదరాబాద్లో కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో తెల్లవారిన కూడా చీకటిగానే ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం హైదరాబాద్లో కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదయ్యాయని, రానున్న 3 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్లలో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, షేర్లింగపల్లి వంటి ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పొగమంచు ఉండే సమయంలో వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచించింది వాతావరణ శాఖ.